నేను ఒక ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినవాడిని. గ్రామంలో మా తాతయ్య గారు గుత్తికొండ నాగయ్య గారని ఉండేవాళ్ళు. ఆయన పెద్ద ఆ కుటుంబంలో. మా నాన్నగారు ఆ ఇంట్లో ఆయనకి ఉన్న సంతానంలో పెద్ద ఆయన. తర్వాత ఆయన ఇంజినీరింగ్ రంగంలోకి వచ్చారు. ఆయన జీవి సుబ్బారావు గారు. తర్వాత ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెక్మెరైన్, ఆ రోజుల్లోనే మెక్మెరైన్ చదివి ఇండియన్ షిప్పింగ్ కార్పొరేషన్లో పనిచేయటం, తర్వాత విదేశీ కంపెనీల నౌకల్లో థర్డ్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్ ఇవన్నీ పనిచేసిన తర్వాత ఆయన చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదిగి సుమారు ఆయన ప్రపంచంలోని అన్ని దేశాలని చూసి రావటం, పనిచేయటం షిప్లో. ఒక్కొక్క సందర్భంలో అయితే ఆయన 6 నెలలు, సంవత్సరం కూడా సీ వాయిస్లో ఉండటం ఉద్యోగ ధర్మం ప్రకారం. తర్వాత మళ్ళీ వెనక్కి రావటం. ఒక్కొక్క సందర్భంలో 6 నెలలు పనిచేస్తే 6 నెలలు ఇక్కడ ఉండటం ఒక ఎత్తు. అయితే ఆయన చూడండి, ఆయన చదివింది ఇంజనీరింగ్, ఆంధ్ర యూనివర్సిటీ. కానీ ఆయనకి తెలుగు సాహిత్యం మీద, ఆంగ్ల సాహిత్యం మీద పూర్తి కమాండ్ ఉండేది. ఒక షేక్స్పియర్ గురించి ఎంత ఆసువుగా అలా అవలీలగా చెప్పేవారో స్టాంజర్స్, షేక్స్పియరియన్ స్టాంజర్స్ కానీ, లేదన్నా ఒక ఒథెల్లో, ఒక మ్యాక్బెత్ లాంటి గొప్ప ట్రాజడీస్ నుంచి ఏవైనా కొన్ని ఘట్టాలని అలా అలవోకగా చెప్పడం కానీ నన్ను ఆశ్చర్యపరిచేది. అదేవిధంగా ఆయన ఒక విశ్వనాథ సత్యనారాయణ గురించి కానీ, ఒక ఏ గొప్ప తెలుగు రచయిత గురించి, కవి గురించి అయినా కూడా ఆయన చాలా అనర్గళంగా ఒక శ్రీనాథుడు గురించి, ఒక నన్నయ్య గురించి, ఒక తిక్కన గురించి, ఒక ఎర్రాప్రగడ గురించి అత్యద్భుతంగా వారి పద్యాల్ని ఉటంకిస్తూ చెప్పడమే కాకుండా ఆయన తేటగీతి, ఆటవేలది లాంటి ప్రక్రియలను కూడా అలా రాయటం అలవోకగా, ఆసువుగా చెప్పడం నన్ను ఆశ్చర్యపరిచేది. ఏంటి ఎలా ఒక ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన భాషల్లో ఇంత పట్టు ఎలా సాధించగలిగారు అనేది నా మీద బాగా ప్రభావితం చూపేది ఆ రోజుల్లో. అలా నేను భాషలో మనం కమాండ్ సంపాదించుకోవాలన్నమాట. భాషలో మనం పట్టు సాధించగలిగితే మనకు మాట్లాడగలగటం, రాయగలగటం చాలా ఈజీ అవుతుంది, సులభం అవుతుంది అనేది నేను అప్పుడే గ్రహించాను. ఆ రకంగా ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా చైతన్యపరిచారనే చెప్పొచ్చు.